గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మార్కెట్ 280 పాయింట్స్ పైన గ్యాప్ అప్ ఛాన్సెస్ ఉన్నాయి. లెవెల్స్ డ్రా చేసుకుందాం. ఫస్ట్ అయితే లెవెల్స్ని చూసుకుంటే ఇది స్వింగ్ హై, స్వింగ్ లో, అంటే ప్రీవియస్ ఈ షార్ట్ స్వింగ్లో ఇది స్వింగ్ హై, ఈ స్వింగ్లో. దాని తర్వాత గ్యాప్ అప్ అవుతుంది కాబట్టి ఇది ఒక గ్యాప్ బార్డర్, ఇది కూడా ఒక గ్యాప్ బార్డర్. ఈ రెండు గ్యాప్ బార్డర్లు ఇంపార్టెంట్. మేబీ ఇక్కడ ఏమన్నా రిజెక్షన్ లాంటిది కనిపిస్తే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం ట్రై చేద్దాం, లేదంటే మంచి లెవెల్ దగ్గర వస్తే బయింగ్ చేద్దాం. చూద్దాం మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది దాన్ని బట్టి ట్రై చేద్దాం మనం. ఇది నిఫ్టీలో లెవెల్స్ ఇవి డే టైం ఫ్రేమ్లో. బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్, ఇది హై ఉంది, దీని తర్వాత లో, స్వింగ్ హై, స్వింగ్లో, దాంతోపాటు గ్యాప్ బార్డర్స్. ఇది ఒక గ్యాప్ బార్డర్, ఇది ఒక గ్యాప్ బార్డర్. గ్యాప్ బార్డర్స్ చాలా ఇంపార్టెంట్ మార్కెట్లో. ఈ లెవెల్ దగ్గర ఈ కంట్రిజేషన్ వచ్చిన షార్ట్స్ సైడ్ చూద్దాం, బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ చూద్దాం. లేదు ఈ లెవెల్ మంచి లెవెల్లో మనకి మన ఆపర్చునిటీ వస్తే బయింగ్ చూద్దాం. ఓపెన్ అయిన తర్వాత ఇట్లా ప్రైజేషన్ బట్టి మనం మార్చేసుకుందాం, నో ప్రాబ్లం. ఇది డే టైం ఫ్రేమ్ ఉంది, సో 5 మినిట్స్లోకి వెళ్దాం. డే టైం ఫ్రేమ్లో ఇది డిమాండ్ జోన్. మనకి ఇక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ అయింది కాబట్టి ఇది డిమాండ్ జోన్గా తీసుకోవచ్చు. దాని తర్వాత డే హై అంత ఇంపార్టెంట్ టైం కాదు, బట్ కాకపోతే జస్ట్ ఒక లెవెల్లో డ్రా చేసుకుందాం. ఇక్కడ ఏమన్నా రిజెక్షన్ లాంటిది ఏమన్నా చూస్తే దాని ప్రకారం మనం ప్లాన్ చేద్దాం. దాని తర్వాత ఏముంది, ఇక్కడ స్వింగ్ ఉంది, ఇదంతే. ఇంకా ఇక్కడ గ్యాప్ ఉంది, లేదు గ్యాప్ కవర్ అయిపోయింది. ఇది గ్యాప్ బట్టర్ కూడా లాస్ట్ సెషన్లో కవర్ అయిపోయింది కాబట్టి గ్యాప్ ఏం లేదు ఇందులో. ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా 5 మినిట్స్లో చూసుకుంటే 5 మినిట్స్లో ఇది డిమాండ్ జోన్, డే హై. ఓకే, ఇంతే, 2 లెవెల్సే ఉన్నాయి. దీంతోపాటు మనం వాల్యూమ్ ప్రొఫైల్ యాడ్ చేసుకుందాం. వాల్యూమ్ ప్రొఫైల్ ఏం చూపిస్తుందో దాని ప్రకారం ట్రేడ్ చేద్దాం. సో వాల్యూమ్ ప్రొఫైల్ అయితే అప్ సైడ్ ఉంది, అంటే ఎక్కువ వాల్యూమ్స్ అనేది అప్ సైడ్ ఫామ్ అయినాయి కాబట్టి బయర్స్ యాక్టివ్ ఉన్నట్టు. సో డౌన్ సైడ్ ఉంటే సెల్లర్స్ యాక్టివ్ ఉన్నట్టు. అప్ సైడ్ ఎక్కువ వాల్యూమ్స్ అనేవి అలైన్ అయినాయి కాబట్టి బయర్స్ అయితే యాక్టివ్గా ఉన్నారు. దాంతోపాటు ఈరోజు గ్యాప్ అప్ అవుతుంది. చూద్దాం ఏ లెవెల్లో మనకు మంచి కరెక్ట్ ఎంట్రీ దొరుకుతుందో చూద్దాం. ఈ లెవెల్లో గ్యాప్ అప్ అయ్యి ఏమన్నా కొంచెం డిప్ వస్తే బై చేద్దాం, లేదు ఇది బ్రేక్అవుట్ అయినా బయింగ్ కోసం చూద్దాం. ఇది బ్రేక్అవుట్ అయితే మళ్ళీ ఇక్కడ వరకు ఛాన్సెస్ ఉన్నాయి. ఈ గ్యాప్ ఉంది కదా, ఇది ఫిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటికైతే ఇది మార్కెట్ ఎన్ని పాయింట్స్ ఓపెన్ అవుతుంది, 320 అంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ దీనిపైన ఓపెన్ అవుతుంది. సో దీనిపైన ఓపెన్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమైనా సపోర్ట్ లాంటిది ఫామ్ అయితే ఇక్కడ నుంచి బయింగ్ చూద్దాం. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ చాలా పెద్దగా అయితే బాగుంది, చిన్నగా ఫామ్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇక్కడ రిజెక్షన్ లాంటిది ఒక చిన్న క్యాండిల్ ఫామ్ అయితే అక్కడ నుంచి మనం చేయవచ్చు. కానీ ఈ గ్యాప్ డౌన్ వల్ల ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ చాలా పెద్దగా ఫామ్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఎంట్రీ ఇంకా కష్టం అవుతుంది. చూద్దాం, ఎంట్రీ రీజనబుల్గా ఉంటేనే ఎంట్రీ తీసుకుందాం, లేకపోతే నెక్స్ట్ డే చేద్దాం. ఓకే, ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ చెప్తాను. ఓకే, మార్కెట్ ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ బుల్లిష్ లాగా ఫామ్ అవుతుంది. బట్ కాకపోతే మనకి ఇక్కడ స్వింగ్స్ ఉన్నాయి, గ్యాప్ బార్డర్స్ ఉన్నాయి. చూద్దాం ఈ గ్యాప్ బార్డర్స్ దగ్గర మనం ప్రైస్ యాక్షన్ బట్టి మనం ప్లాన్ చేద్దాం. కాకపోతే ఆల్రెడీ ఇంత పోయింది కదా, ఒక పుల్ బ్యాక్ వస్తే బాగుంటుంది మార్కెట్. కొంచెం వోల్టైల్ ఉండే అవకాశం ఉంది కాబట్టి స్టాప్ లాస్ చిన్నగా పెట్టుకుంటే ఈజీగా హిట్ అయిపోతాయి. అకార్డింగ్ టు మార్కెట్ కండిషన్ మన స్టాప్ లాస్ అనేది మాడిఫై చేసుకోవాలి. ఎప్పుడు ఒకేలాగా మాడిఫై పెట్టుకుంటా. కొంతమంది ఏం సరే 10 పాయింట్స్, 5 పాయింట్స్, 20 ఇలా నెంబర్లాగా పెట్టుకుంటారు. అది ఎప్పటికీ అట్లా వర్కౌట్ అవ్వదు. మార్కెట్ కండిషన్ బట్టి మనం మాడిఫై అవుతూ ఉండాలి. ఒకప్పుడు నేను జస్ట్ 2 పాయింట్స్, 3 పాయింట్స్ పెట్టి ట్రేడ్ చేస్తాను, అప్పుడు కూడా సక్సెస్ అయింది. బట్ ఇప్పుడు అట్లా కాదు, మార్కెట్ డైనమిక్స్ మారిపోయినాయి కాబట్టి సో మార్కెట్ తగ్గట్టు మనం కూడా ఫాలో అవ్వాలి, మారాలి మనం కూడా. ఎంట్రీ కోసం మన సెటప్ కోసం వెయిట్ చేయడం ఇంపార్టెంట్. మన సెటప్ వచ్చిన తర్వాత వెయిట్ చేయకూడదు, అంటే డౌట్గా ఏదైనా కొంచెం భయంగా ఉండద్దు. నీ ప్లాన్ ప్రకారం వచ్చిందా, నీ సెటప్ ప్రకారం వచ్చిందా, ధైర్యంగా ఎంట్రీ తీసుకోవాలి. లాస్ గురించి భయపడద్దు, ఫియర్ ఆఫ్ లాస్ అస్సలు ఉండదు. ఫియర్ ఆఫ్ లాస్ ఉందంటే నువ్వు గెయిన్ చేయలేవు, అసలు ప్రాఫిట్లో ఉండలేవు ఎప్పుడు కూడా. వన్స్ నీ సెటప్ నీ ఏరియాలోకి మార్కెట్ వచ్చింది అంటే కాన్ఫిడెన్స్గా ఎంట్రీ తీసేసుకోవాలి. స్టాప్ లాస్ టార్గెట్ పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి, దానికి తగ్గట్టు మాడిఫై చేసుకుంటూ ఉండాలి. అంతేగాని ఇది స్టాప్ లాస్ పడుతుంది కావచ్చు, ఈ టార్గెట్ పోదు కావచ్చు, ఇక్కడ నుంచి ఇట్లాంటి ఏమైనా డౌట్స్ పెట్టుకోవద్దు. ఇంకా
ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అయితే గ్రీన్ క్యాండిలే, బట్ విక్ ఉంది. సో ఇలాంటి విక్ ఉన్నప్పుడు కొంచెం పైనుంచి రిజెక్షన్ ఉంది కాబట్టి, సో ఈ క్యాండిల్ మనం ఏం ప్లాన్ చేయం, వెయిట్ చేద్దాం. సో ఇది ఇక్కడ నుంచి బౌన్స్ అయింది కదా, డేలోగా తీసుకుందాం, చూద్దాం. మేబీ ఇక్కడ ఏమన్నా ప్రైస్ యాక్షన్ చూపిస్తే ఇక్కడ ఏమైనా బై చూద్దాం, ఈ లెవెల్ ఏమైనా సెల్లింగ్ చూద్దాం. నెక్స్ట్ క్యాండిల్ సమ్వాట్ కొంచెం రిజెక్షన్ వచ్చి ఇక్కడ ఏమన్నా సపోర్ట్ లాంటిది ఫామ్ అయితే ఇక్కడ నుంచి మనం బయింగ్ చేసుకోవడం బెస్ట్. బట్ కాకపోతే 20 MA కొంచెం అవే ఉంది. సో 20 MA ఇంత దూరం ఉన్నప్పుడు కొంచెం కష్టం బయింగ్ ఇవ్వడం. అట్లానే సెల్లింగ్ ఇక్కడ వేయలేం మళ్ళీ, ఎందుకంటే సెంటిమెంట్ బుల్లిష్, ఫండమెంటల్ బుల్లిష్ ఉన్నప్పుడు సెల్లింగ్ ప్రాపర్ లెవెల్లో చూడాలి. ఈ లెవెల్లో కానీ ఇక్కడ కానీ చూడాలి. ర్యాండమ్గా ఎంట్రీస్ తీసుకోవద్దు. నువ్వు 1 లాట్ తోటి చేసినా 100 లాట్స్తో చేసినా అనలైజ్ మాత్రం పర్ఫెక్ట్గా చేయాలి. తక్కువ లాట్స్ చేస్తున్నా, మామూలుగా ఎంట్రీ చేస్తున్నా, ర్యాండమ్ ఎంట్రీ తీసుకుంటా అంటే మార్కెట్ ప్రాఫిట్ ఇవ్వదు. నువ్వు ఎన్ని లాట్స్తో చేస్తున్నావు అనేది మార్కెట్ సంబంధం లేదు. ఓకే, నెక్స్ట్ అప్డేట్. మార్కెట్ ఈ లెవెల్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా, ఈ లెవెల్ దగ్గర రిజెక్షన్ క్యాండిల్ పడితే ఇక్కడ నుంచి మనం ఎంట్రీ ప్లాన్ చేద్దాం. గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే ఇక్కడ నుంచి ఎంట్రీ ప్లాన్ చేసి దాని కింద ఎస్ఎల్ పెట్టుకొని టార్గెట్ 1:2 వచ్చేంతవరకు వెయిట్ చేద్దాం. ఇది బ్రేక్ డౌన్ అయితే డౌన్ సైడ్ తీసుకోవచ్చు, కానీ ట్రాప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ రెడ్ క్యాండిల్ అంటే దీని కింద క్లోజ్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే అంత ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, సో డౌన్ సైడ్ వెయిట్ చేద్దాం. సో లాంగ్ సైడే మనం ఎక్కువ ప్లాన్ చేద్దాం. ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ కన్ఫర్మేషన్ క్యాండిల్ వస్తే ఇక్కడ నుంచి మనం బయింగ్ సైడ్ ఉందాం. సెల్లింగ్ అయితే ఇప్పుడు ఏం ప్లాన్స్ అయితే లేవు. చేస్తే ఇక్కడ సెల్లింగ్ చేస్తే బాగుండు, మరి ఇక్కడ రాలేదు మార్కెట్. ఇక్కడ ఏమైనా రెడ్ క్యాండిల్ ఫామ్ ఇట్లాంటి క్యాండిల్ ఫామ్ అయితే సో ఈజీ సెల్లింగ్. ఇక మళ్ళీ చిన్న రిట్రేస్ వచ్చేస్తుండే, మరి కాకపోతే ఈ లెవెల్కి ఇంకా టచ్ అవ్వకముందే ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తుంది. ఆల్రెడీ మార్కెట్ చాలా పైకి వెళ్ళింది కాబట్టి సమ్ ప్రాఫిట్ బుకింగ్ అయితే కామన్. ఇది ఈ డేలో నుంచి ఈ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి మళ్ళీ ఈ డేలో దగ్గర బయింగ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ క్యాండిల్ విక్కేయాలి, విక్కేసి ఇక్కడ ఎస్ఎల్ తీసుకొని మళ్ళీ పైన క్లోజ్ అయితే అప్పుడు ఇది లిక్విడిటీ స్వీప్ అవుతుంది. ఇక్కడ అది హై ప్రాబబిలిటీ ఉంటుంది. ఒక విక్కేయాలి, అప్పుడు విక్కేసి పైన క్లోజ్ అయితే హై ప్రాబబిలిటీ తీసుకోవచ్చు ఎంట్రీ. విక్కేయకుండా తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ విక్కేసి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, సో ఈ క్యాండిల్ విక్కేస్తే మనకు కొంచెం కన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ లెవెల్ అయితే బ్రేక్ డౌన్ అయింది. ఈ లెవెల్ తర్వాత నెక్స్ట్ క్యాండిల్ దీనిపైన క్లోజ్ అయితే మనం అప్ సైడ్ అవుతాం. ఆ డౌన్ సైడ్ అయితే అది ఇంట్రెస్ట్ లేదు. నేను ఏ టైంలో అయినా మనకు రిజెక్షన్ వచ్చి పైకి వెళ్ళొచ్చు. సో ఇంత బుల్లిష్ మార్కెట్లో మనం సెల్ సైడ్ అనేది ఇక్కడ వద్దు, ఈ లెవెల్ కరెక్ట్ ఇక్కడ కంటే. ఇప్పుడు ఈ క్యాండిల్ ఇంపార్టెంట్. ఈ క్యాండిల్ ఈ లెవెల్ పైన క్లోజ్ అయిందో వెరీ వెరీ హై ఛాన్సెస్ పైకి వెళ్ళే దానికి. ఎవరైతే దీన్ని చూసి స్టార్ట్ చేసారో వాళ్ళందరూ ఎస్ఎల్ డన్. ఇప్పుడు మనం ప్లాన్ చేద్దాం. ఎస్ఎల్ చిన్న ఉంది కాబట్టి 2 లాట్స్ ప్లాన్ చేద్దాం. కొంచెం ఓకే, తీసుకున్నాం. దీని కింద స్టాప్ లాస్. ఈ క్యాండిల్ కింద స్టాప్ లాస్ ఎన్ని పాయింట్లు వస్తుంది? 12. ఓకే, ఒక 12 పాయింట్స్ వస్తుంది. సో ఒక 24 పాయింట్స్ టార్గెట్ పెట్టుకుందాం. మన లాస్ ఎంత? 12 into 130. 12 into 130 1500 సంథింగ్ అట్లా వస్తుంది స్టాప్ లాస్. ఎంట్రీ లాజిక్ సింపుల్. ఇప్పుడు ఏం కావాలి మార్కెట్లో? లిక్విడిటీ కావాలి. ఎప్పుడైతే ఈ క్యాండిల్ చూసి బై చేసిరో వాళ్ళ స్టాప్ లాస్ కింద ఉంటాయి కదా, వాళ్ళ స్టాప్ లాస్ కింద హిట్ అయిపోయినాయి. ఇంకోటి ఈ క్యాండిల్ చూసి సెల్ చేస్తారు కదా, వాళ్ళ స్టాప్ లాస్ పైన ఉంటాయి.
సో ఇక్కడ లిక్విడిటీ కలెక్షన్ తీసుకొని మార్కెట్ మళ్ళీ సేమ్ డైరెక్షన్లో వెళ్ళే ఛాన్సెస్ హై అన్నట్టు. అదే దీన్ని ఏమన్నా ట్రాప్స్, మార్కెట్లో ట్రాప్స్ ఉంటాయి, మనం ట్రాప్స్ ఐడెంటిఫై చేసి ఎంటర్ తీసుకోవాలి. అట్లా అని చెప్పి ఇది 100% ఏం లేదు, ఇది కూడా ట్రాప్ కావచ్చు. బట్ మల్టిపుల్ టైమ్స్ ట్రాప్ అయిన తర్వాత ఫస్ట్ వీల్ ట్రాప్ అయ్యారు, సెకండ్ వీల్ ట్రాప్ అయ్యారు, సో థర్డ్ డైరెక్షన్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ.